మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత అందరి చూపు ఆ ఒక్కడిపైనే ఉంది. ఆ ఒక్కడే బర్సీ దేవా. దేవా జాడ కోసం ఛత్తీస్గఢ్ దండకారణ్యాన్ని భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. దేవా ఎక్కడ ప్రాణాలతో ఉండాలని ఆదివాసీలు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఆయన ఎక్కడున్నా సరే ఆయన ప్రాణాలతో ఉంటే చాలనేది ఆదివాసీల ప్రార్థన. అయితే దేవాకి ఎందుకింత పాపులర్ అయ్యాడు? హిడ్మా ఎన్కౌంటర్కు దేవా ప్రతీకారం తీర్చుకుంటాడా? అసలు హిడ్మాకు దేవాకు సంబంధం ఏంటి? ఎక్కడా ఎప్పుడున్నటువంటి ఒక ప్రత్యేక కథనం ఆర్టీవీ మీకు చూపిస్తోంది. అయితే ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా జేగురుగుండ మండలం పువర్తిలో బర్సీ దేవా పుట్టాడు. హిడ్మా ఊరు కూడా ఇదే పువర్తి గ్రామం. ఒకే ఊరు కావడంతో పాటు హిడ్మాతో దేవాకు బంధుత్వం కూడా ఉంది. హిడ్మాకు దేవా మేనల్లుడు అవుతాడనేటువంటి చర్చ కూడా ఉంది. అయితే బర్సీ దేవా తండ్రి పేరు కక్కడ్ దేవా. దేవా 5వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడట. కానీ మావోయిస్టు విప్లవ ఉద్యమంలో ఆయన పిహెచ్డి చేశాడు. దేవా ఆదివాసీ తెగకు చెందినవాడు. ప్రస్తుతం దేవా వయస్సు 48 ఏళ్ళు. దేవా ఎత్తు 5.7 అడుగులు. ఇక హిందీ, కోయా, తెలుగు, గోండు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగేటువంటి సామర్థ్యం ఉన్న వ్యక్తి ఈ దేవా. అయితే దేవా దగ్గర 24 గంటలు ఓ AK-47 ఆటోమేటిక్ రైఫిల్స్ కూడా ఉంటాయట. దేవాను సమీపించడం ఎవరికైనా సరే అది అసాధ్యమే అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తోంది. హిడ్మాలాగే ఇతనికి కూడా 3 అంచెల రక్షణ వ్యవస్థ ఉందట. ఈ విషయాన్ని మావోయిస్టులే పలుమార్లు కొన్ని సందర్భాల్లో ఇంటర్వ్యూల్లో అక్కడిక్కడ చెప్పుకొచ్చిన పరిస్థితి. అయితే దేవా చిన్నప్పటి నుంచే మావోల శిబిరాలకి భోజనం తీసుకెళ్తూ ఉండేవాడు. తన కళ్ళ ముందే జరిగినటువంటి అణచివేతలు, క్రూర దాడులు, ప్రజల భయాందోళనలు చూసి దేవాకి అక్కడే ఒక విప్లవం మొదలైంది. అక్కడే ప్రతిఘటనకు అంటే ఏంటి, అసలు ప్రతిఘటన ఎలా చేయాలి, అది ఏంటి, ఎలా ఉంటుంది, విప్లవం అంటే ఏంటి, అడవుల్లో అన్నలు ఏం చేస్తారు, మావోయిస్టులు అంటే ఏంటి, ప్రతిదీ కూడా ఆ భోజనాలు, ఆ మావోయిస్టు శిబిరాలు తరలించేటువంటి వయసులోనే దేవా నేర్చుకున్నాడు. అయితే దేవా తొలి గురువు సుదర్శన్. అతనితో సైద్ధాంతిక భావాజాలను నేర్చుకున్నాడు ఈ దేవా. ఆ తర్వాత రెండవ గురువుగా గెరిల్లా, అడవుల్లో గెరిల్లా తంత్రాలు నేర్పింది రెండవ గురువు అయినటువంటి హిడ్మా. ఈ ఇద్దరి ప్రభావం దేవాను ఒక అసాధారణమైన వ్యక్తి వరకు తీర్చిదిద్దగలిగింది. ఒక సామాన్యమైనటువంటి గ్రామంలో ఒక బాలుడు స్థాయి నుంచి అరణ్య విప్లవ వీరుడిగా మార్చింది. ఇక దేవా తన పేర్లను హేమ్లా, సుక్క, సాయినాథ్గా మార్చుకున్నాడంట. బేసిక్గా మావోయిస్ట్ అడుగుజాల్లో వెళ్ళే వారందరికీ కూడా బయట ఊర్లో తల్లిదండ్రులు పెట్టిన పేర్లు వేరే రకంగా ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత పేర్లు మార్చుకుంటూ ఉంటారు. సో ఇక్కడ దేవా కూడా తన పేర్లను మార్చుకున్నాడు. దేవా అలియాస్ హేమ్లా, సుక్క, సాయినాథ్గా అడవుల్లో అన్నలు ఆయన పిలుస్తూ ఉంటారట. అయితే హిడ్మాతో వివిధ ఆపరేషన్లో కూడా దేవా కీలక పాత్ర పోషించాడు. చాలా కీలకమైన ఆపరేషన్స్నే ఇద్దరు కలిసికట్టుగా అక్కడ విజయం సాధించారు. దాంట్లో కొన్ని 2013లో జీరంఘాట్ దాడి ఒకటి, బూర్కాపాల్ దాడి ఒకటి, తాడిమెట్ల దాడి ఒకటి. సో ఈ 3 దాడుల్లో చాలా పెద్ద ఎత్తున రాజకీయ ప్రముఖులు మరణించారు, అటు జవాన్లు మరణించారు. చాలా పెద్ద మొత్తంలో ఆర్మీ, సైన్యాన్ని, భద్రతా బలగాలని తిప్పికొట్టారు ఈ ఇద్దరు మావోయిస్ట్ నేతలు. ఇక ఈ దాడుల్లో దేవాది కూడా చాలా కీలకమైన పాత్ర. సంవత్సరాలు గడుస్తూ ఉంటే దేవా ఒక సైనికుడిగా కాదు, దండకారణ్యపు దిక్సూచిగా ఎదిగాడు. ఆయన ఒక సామాన్యమైనటువంటి మావోయిస్టుగానే కాదు, ఏకంగా మావోయిస్టులందరికీ కూడా ఒక దిక్సూచిగా ఎదిగాడంట. ప్రజలు అతని నడకలో రక్షణని చూశారట, అతని గలంలో ధైర్యాన్ని విన్నారట. మరోవైపు దేవా పైన 40కి పైగా జవాన్లను హతమార్చినటువంటి కేసులు కూడా ఉన్నాయి. 50 లక్షల రివార్డు ఉందనంటే దేవా ఎంతటి ఒక మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్గా పోలీస్ హిట్ లిస్ట్లో ఉన్నారు అర్థం చేసుకోండి. NIA హిట్ లిస్ట్లో ద మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్గా ఉన్నటువంటి పేర్లలో దేవా టాప్ 10లో ఒకరిగా ఉన్నారు. అయితే నవంబర్ 18న మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మాను భద్రతా బలగాలు ఎన్కౌంటర్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే హిడ్మా మరణంతో దండకారణ్యం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. హిడ్మా మరణం తర్వాత అసలు మావోయిస్టు పార్టీ ఉంటుందా, మావోయిస్టు పార్టీ శకం ముగిసిందా, ఇక మావోయిజం పని అయిపోయిందా అనేటువంటి చర్చలు జరుగుతున్న తరుణంలో ఒక్కసారిగా తెర మీదకి వచ్చిన పేరు ఈ హిడ్మా.
దండకార్యాన్ని ఉలిక్కి పడింది. ఆ సమయంలో హిడ్మా పేరు ఒక్కసారిగా తెరమీదికి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మావోయిజం బతుకుతుందనేటువంటి ఆశలు కూడా ఆ మావోయిస్ట్లో కనిపించాయట. ఇక హిడ్మా స్వగ్రామం పువర్తి తీవ్ర దిగ్భ్రాంతిలో ఉంది. ఆయన మరణం తర్వాత పెద్ద ఎత్తున అక్కడ మొత్తం కూడా కన్నీటి పర్యంతమైపోయి వారంతా అంత్యక్రియలో పాల్గొంటూ ఉండగా పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కారణం అక్కడికి దేవా కూడా రాబోతున్నాడంట. అయితే కొన్ని సోర్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చాలా డీప్ అనాలిసిస్ చేసిన తర్వాత ఆ హిడ్మా మరణం తర్వాత జరిగిన అంత్యక్రియ కార్యక్రమాల్లో దేవా కూడా పాల్గొన్నాడట. మారు వేషంలో వచ్చి హిడ్మా అంత్యక్రియల్లో దేవా సైతం పాల్గొని ప్రత్యక్షమైపోయి అక్కడి నుంచి మళ్ళీ పరారైపోయినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత అతను అక్కడి నుంచి మాయమైపోయాడట. హిడ్మా మరణం తర్వాత పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ప్లాటూన్ 1 కమాండర్గా దేవా బాధ్యతలు చేపట్టాడు. హిడ్మా ఖాళీ చేసినటువంటి ఆ స్థానాన్ని దేవా భారంగా కాకుండా బాధ్యతగా తీసుకున్నాడు. దాన్ని బృహత్తర కర్తవ్యంగా తీసుకొని ఇప్పుడు ముందుకు నడిపిస్తూ ఉన్నాడంట. ఇక దేవా ఆచూకీ కోసం ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇంకా పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. కానీ దేవా ఆచూకీ కోసం దండకార్యాన్ని మొత్తం కూడా భద్రతా దళాలు జల్లెడ పడుతున్నా ఇప్పటి వరకు అతని ఆచూకీని మాత్రం కనుక్కోలేకపోతున్నారు. పువ్వర్తితో పాటుగా జేగురుగుండ, తెర్రం, గుండం, కోవరగట్టు, కొండపల్లి ఈ గ్రామాలన్నీ కూడా దేవాను బలంగా భావిస్తున్నాయట. దేవాకి ఈ గ్రామాలు బలం, ఆ గ్రామాలకి దేవా కూడా చాలా పెద్ద ఎత్తున బలంగా ఉన్నాడట. దీంతో ఆ గ్రామాల్లో సైతం చాలా పెద్ద ఎత్తున అక్కడ అందరినీ కూడా ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. అక్కడ అందరినీ కూడా తనిఖీలు చేపడుతున్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఆపి దేవా గురించి అడుగుతూ ఉన్నారు. కానీ ఆ గ్రామాల్లో నుంచి ఒక్క సమాధానం కూడా రావట్లేదు. ఆ గ్రామాలు దేవాకి కేవలం నివాసాలే కాదు, దేవా రక్తంలో కూడా నడిచేటువంటి విశ్వాసాలుగా ఉన్నాయని చెప్పి అక్కడి గ్రామస్తులు చెప్తున్నారట. దేవా ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని అక్కడి ప్రజలు ప్రార్థనలు సైతం చేస్తున్నారట. ఇక భద్రతా బలగాలు దేవానే తమ ప్రధాన లక్ష్యమని ప్రకటించాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టులు ఛత్తీస్గఢ్లో లేరని బలగాలు చెప్తున్నప్పటికీ దేవానే ప్రధాన లక్ష్యంగా భద్రతా బలగాలు అక్కడ ఇంకా కూమింగ్ నిర్వహిస్తూనే ఉన్నాయి. దేవా ఎక్కడున్నాడు? అతను అడవుల్లో దాక్కున్నాడా లేక వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయాడా అనే ప్రశ్నలకి ఇప్పటికీ సమాధానాలు దొరకలేదు. ఇంకెప్పుడు ఆయన కోసం వెతికినా కూడా ఇప్పట్లో దొరికేలా లేవు అనేది అక్కడ మావోయిస్ట్ వర్గాల్లో చర్చ జరుగుతోందట. ఇప్పుడు అందరి ప్రశ్నల్లా ఒక్కటే, అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అడవుల్లో అలుపెరగని పోరాటం చేసినటువంటి హిడ్మా పోలీసుల తూటాలకు బలై అదే అడవి మాత ఒడిలో కలిసిపోయాడు. మరి హిడ్మా ఘటనకు దేవా ప్రతీకారం తీర్చుకుంటాడా లేక లొంగిపోతాడా అనేది చాలా పెద్ద ఎత్తున అందరిలో ఉత్కంఠ రేపుతున్న ప్రశ్న. సో ఇప్పుడు మావోయిజం అంతమైందా అంటే దేవా రూపంలో ఇంకా మిగిలే ఉందనేది మావోయిస్టులు భావిస్తున్నమాట. హిడ్మా ట్రైన్ చేసినటువంటి వ్యక్తి కాబట్టి అంతటి స్థాయిలోనే ఆలోచనలు, అంతటి స్థాయిలోనే ఆచరణ కూడా ఉంటుందనేది అందరూ భావిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతోంది, ఎటువంటి వార్త రాబోతుందనే చాలా ఉత్కంఠ రేపుతున్న అంశం. సో ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇంకా పోలీస్ భద్రతా బలగాలు నిఘా పెడుతూనే ఉన్నాయి. దేవా కోసం చాలా పెద్ద ఎత్తున కూమింగ్ జరుగుతూనే ఉంది. దేవా ఎక్కడున్నాడనేదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. మావోయిస్టు పార్టీకి దేవానే కీలకం కాబోతున్నాడనేది మాత్రం మావోయిస్టు వర్గాల్లో వినిపిస్తున్న ప్రధానమైనటువంటి మాట. సో ఇంత స్టోరీ ఉంది దేవా వెనుక. సో దేవా స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించింది కామెంట్ చేయండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.